దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించబడిన ఈ పరిశుద్ధ గ్రంథము 40 మంది చేత రాయించబడిన ఈ పరిశుద్ధ గ్రంథము హతసాక్షులుగా మారిన అపోస్తలుల తరువాత ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి వారి ప్రాణాలను పోసి రక్తాన్ని కాచిన తరువాత ఈ పరిశుద్ధ గ్రంథము మనము చదువుకునే రీతిలో చేయబడింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వెలకట్టలేని ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతో మంది దేవుని బిడ్డలు ప్రయాసపడిన తరువాత, ఎంతో కష్టపడిన తరువాత ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతిలోనికి వచ్చింది. మన చేతిలోనికి ఉచితంగా బహు తక్కువ ధరకు మనకు దొరికింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి రావడానికి ఎంతో మంది ప్రాణాలు పోసారు. ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నామా, చదువుతున్నామా, జీవితాన్ని సరిచేసుకోగలుగుతా ఉన్నామా? ఆలోచన చేద్దాం. ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటి కంటే కేవలము ఈ పరిశుద్ధ గ్రంథము శ్రేష్టమైంది. ప్రతి ప్రశ్నకు సమాధానము కేవలము ఈ పరిశుద్ధ గ్రంథములోనే మనకు దొరుకుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా మనం ధ్యానిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.